గాదమశెట్టి కుటుంబ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకోవలసిన చరిత్ర గత 5 తరాలుగా మొదలైంది. మొదటి తరం మీ మునితాత గారు అయిన గాదమశెట్టి రామశెట్టి గారు, వారి ధర్మపత్ని వీరమ్మ గారు. వారికి సంతానం 3 కుమారులు. రెండవ తరం వారు మొదటి పుత్రుడు పుల్లయ్య గారు. అప్పట్లో కొన్ని ఆర్థిక సమస్యల వలన వారికి వివాహము జరగలేదు. రెండవ పుత్రుడు పిచ్చయ్య గారు, వారి ధర్మపత్ని నారాయణమ్మ గారు. మూడవ పుత్రుడు గురునాథం గారు, వారి ధర్మపత్ని పుల్లమ్మ గారు. మూడవ తరం రామిశెట్టి వీరమ్మ గారి మూడవ పుత్రుడైన గురునాథం పుల్లమ్మ గారి సంతానం 6. వారు 3 పుత్రులు మరియు 3 కుమార్తెలు. వారు మొదటి కుమార్తె లక్ష్మీనారాయణమ్మ, వారి భర్త వెంకటస్వామి. రెండవ కుమారుడు నారాయణ, ఆయన భార్య పద్మావతి. మూడవ కుమారుడు సూర్యనారాయణ, ఆయన భార్య అనంతలక్ష్మి. 4వ కుమార్తె నారాయణమ్మ. ఈమెకు కొన్ని అనివార్య కారణాల వల్ల వివాహము జరగలేదు. 5వ సంతానము ఆదినారాయణమ్మ, భర్త గోపాల్. 6వ సంతానము ఆదినారాయణ, భార్య లక్ష్మీదేవి. 4వ తరం వారి పిల్లలు లక్ష్మీనారాయణమ్మ వెంకటస్వామి గారికి 2 పుత్రులు. వారు వెంకట వీరాంజనేయులు మరియు రమణయ్య. నారాయణ పద్మావతి దంపతుల సంతానం గురునారాయణ, దేవిక. గురునారాయణ గారి భార్య శశికళ, దేవిక భర్త నరసింహారావు. గురునారాయణ శశికళ దంపతుల సంతానం భరత్, లాలకృష్ణ. దేవిక నరసింహారావు గారి సంతానం భవ్య, తేజ. అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వలన నారాయణమ్మ గారికి వివాహం జరగలేదు. సూర్యనారాయణ అనంతలక్ష్మి దంపతులకు ఏకైక పుత్రిక శారద. ఈమెను లక్ష్మీనారాయణమ్మ వెంకటస్వామి కుమారుడైన రమణయ్యకు ఇచ్చి వివాహం చేశాను. ఆదినారాయణమ్మ భర్త గోపాల్ దంపతులకు 3 సంతానం. వారి మొదటి సంతానం సురేష్, కోడలు మానస. వారి పిల్లలు వైష్ణవి, గోకుల్. ఆదినారాయణమ్మ గోపాల్ రెండవ సంతానం రోహిత్, ప్రసన్న. వారి పిల్లలు కృష్ణ, గాయత్రి. ఆదినారాయణమ్మ గోపాల్ 3వ సంతానం సుకన్య, విక్రమ్. వారి పిల్లలు డాక్టర్ మనుశ్రీ, డాక్టర్ లిఖిత్. గురునాథం పుల్లమ్మల 6వ సంతానం అయిన ఆదినారాయణ లక్ష్మీదేవి దంపతులకు 4 సంతానం. వారి మొదటి సంతానం సత్యనారాయణ, పూర్ణలక్ష్మి. వారి పిల్లలు భవేంద్ర, ఆరాధ్య. ఆదినారాయణ లక్ష్మీదేవి 2వ సంతానం లక్ష్మీ, బాబు. వారి సంతానం దొరసాని, మస్తానయ్య. ఆదినారాయణ లక్ష్మీదేవి దంపతుల 3వ సంతానం ధనలక్ష్మి, ప్రసాద్ దంపతులకు సంతానం 2 పుత్రులు వరుణ్, శ్రవణ్. ఆదినారాయణ లక్ష్మీదేవి దంపతుల చివరి సంతానం వెంకటనారాయణ గారు. ఈ ఆలోచన వచ్చిన వెంకటనారాయణ గారికి నా తరపున ధన్యవాదాలు.